హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం ఆర్గంజా శారీస్లో హ్యాండ్ పెయింటింగ్ శారీస్ చూద్దాము. ఆర్గంజాలో ఉన్నాయి అండ్ క్రషింగ్లో కూడా, ప్యూర్ క్రషింగ్లో కూడా హ్యాండ్ పెయింటింగ్ ఉన్నాయండి. స్టార్ట్ చేద్దాం వీడియో. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఫస్ట్ నేను కట్టుకున్న శారీ కూడా ఆర్గంజా అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా. ఇది మొత్తం ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వచ్చిందండి. లైట్ లావెండర్కి కొంచెం డార్క్ పర్పుల్ కలర్స్ తోటి హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది. బ్లౌజ్ అయితే సెల్ఫ్ కలర్ వస్తుంది, ప్లెయిన్ వస్తుందండి. అండ్ సెకండ్ కలర్ లైట్ గ్రీన్ షేడ్ అండి, చాలా లైట్ షేడ్. అండ్ బార్డర్స్ అయితే కనుక జస్ట్ ఒక ½ ఇంచ్ ఈ గ్రీన్ పైపింగ్ లాగా పెయింటేనండి. ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్. పైపింగ్ లాగా ఇలా లైన్ లాగా ఇచ్చారు. అండ్ మిగతా శారీ అంతా కూడా అక్కడక్కడ బంచెస్ వచ్చేసినాయి. మొత్తం ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అండి. అండ్ ఇదైతే కనుక ఫ్రంట్ ఇలాగా వస్తుందండి, ఫ్రంట్ సైడ్ సింగిల్ పళ్ళు వేసుకుంటే ఇలాగ వస్తుంది. అండ్ పళ్ళు అయితే ఇలా ఉందండి. పళ్ళుకి మొత్తం ఒక ½ మీటర్ దాకా మొత్తం ఇట్లా పెయింటింగ్ ఇచ్చేసారు. అండ్ బ్లౌజు శారీ కలరే, జస్ట్ ప్లెయిన్ రాపట్టు బ్లౌజ్ వస్తుందండి. సారీ, రాపట్టు కాదు, ఇది దూపియానా పట్టు బ్లౌజ్ ఇస్తారు. దీన్ని కూడా మనం ఏదైనా హ్యాండ్ పెయింటింగ్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుందండి. సో ఆర్గంజా కాబట్టి కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుందండి, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం నిలబడినట్టు ఉంటుంది. హైట్ 46 దాకా ఉందండి, 46 దాకా ఉంది. అండ్ ఇవన్నీ ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత నుంచి నార్మల్ వాష్. ఈ శారీస్ ప్రైస్ 6000 పడుతుందండి. అన్నీ లైట్ పేస్టల్ కలర్సే వస్తాయండి. వీటిలో లైట్ క్లాసీ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి. ఇదైతే లైట్ డస్టీ షేడే, అసలు కలర్ కూడా డస్టీ షేడే, కానీ కలర్ ఎట్లా అని కూడా చెప్పలేము. అన్ని క్రీమ్ షేడ్ ఆ షేడ్లోనే ఉంటాయి. కాకపోతే కొంచెం ఈ బార్డర్ కలర్కి కొంచెం దగ్గర షేడ్ లాగా అనిపిస్తుందండి, కొంచెం లైట్ చాక్లెట్ కలర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ అండి. ఆ కలర్ మ్యాచింగ్ని బట్టి దీంట్లో పెయింట్ వేసిన కలర్స్ యూజ్ చేశారు. కొంచెం దానికి సిమిలర్గా దగ్గరగా ఉండే కలర్స్ యూజ్ చేశారండి. అండ్ పళ్ళు ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ అన్నిటికీ దుపియానా పట్టు బ్లౌజ్ వస్తుంది విత్ ప్లెయిన్ అండి. ప్లెయిన్ ఓన్లీ జస్ట్ హ్యాండ్స్కి ఒక చిన్న పైపింగ్ బార్డర్ లాగా ఇచ్చారు, జస్ట్ అంతే. మిగతా అంతా ప్లెయిన్ వచ్చింది. ఈ శారీ ప్రైస్ కూడా 6000 పడుతుందండి. వీటికి మనకి ఏదైనా డార్క్ కలర్స్ తోటి ఏదైనా బ్లౌజులు పేరప్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటాయండి. లేదంటే ఈ బ్లౌజ్కి మనం కొంచెం డార్క్ హ్యాండ్ పెయింటింగ్ వేయించుకున్నా కూడా అందంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైట్ పీచ్ కలర్, పీచ్ పింక్. శారీ అంతా ఇలా ఉందండి. అండ్ బార్డర్స్ అయితే పైన కింద ఒక ½ ఇంచ్ ఇట్లా పెయింట్ బార్డర్స్ ఇచ్చారు, పైపింగ్ బార్డర్స్ లాగా. అండ్ పళ్ళు అండి, పళ్ళు ఇలా ఉంది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ ఇలాగా ప్లెయిన్ వచ్చేసింది. ఇలా సేమ్ ప్రైస్ అండి, 6000 పడుతుంది. ఇవన్నీ జస్ట్ ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత నుంచి నార్మల్ వాష్ చేసుకోవచ్చు. నార్మల్ షాంపూ వాష్ ఓకే అండి, ఆర్గంజా ఫ్యాబ్రిక్ కాబట్టి. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో మిక్సింగ్ అండి, లైట్ ఎల్లో షేడ్, దానికి డార్క్ మెంతి కలర్ షేడ్ బార్డర్స్ ఇచ్చారు. అండ్ హ్యాండ్ పెయింటింగ్ కూడా గ్రీన్ విత్ లైట్ మెంతి ఎల్లో షేడ్ తోటి పెయింటింగ్ వచ్చింది. దీనికి మధ్యలో అక్కడక్కడ గోల్డ్ కలర్ పెయింట్ తోటి కూడా టచ్అప్ ఇచ్చారండి. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి, చాలా క్లాసీగా ఉన్నాయండి. లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ అండ్ చాలా క్లాసీగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి శారీస్. లైట్ పేస్టల్ షేడ్స్, 6000 పడుతుందండి. అండ్ సేమ్ నేను కట్టుకున్న పీస్ కూడా అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇది కూడా లావెండర్ షేడ్, లైట్ లావెండర్కి మనకి బోర్డర్స్ అయితే లావెండర్ షేడ్ ఇచ్చారు. లైట్ లావెండర్ షేడ్. అండ్ ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్ ఏనండి. అండ్ పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చిందండి. అండ్ ఇందులో ఇంకా 2 more కలర్స్ ఉన్నాయండి. అండ్ పీచ్ కలర్ ఇది.
పీచ్ కలర్ ఇచ్చారు. ఇలా వచ్చిందండి హ్యాండ్ పెయింటింగ్ అండ్ పీచ్, డార్క్ పీచ్ తోటి అండ్ గ్రీన్ కలర్, లైట్ మెంతి షేడ్, ఎల్లో షేడ్ తోటి 3-4 కలర్స్ తోటి పెయింట్ రెడీ అయింది. బ్లౌజ్ అండి. డార్క్ షేడ్ ఏదైనా బ్లౌజ్ యూజ్ చేసినా బాగుంటుంది, లేదంటే ఏదైనా మగ్గం వర్క్ కానీ ఏదైనా హ్యాండ్ పెయింటింగ్ కానీ బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ లైట్ పిస్తా గ్రీన్ అండి. గ్రీన్ షేడ్ కూడా చాలా బాగుంది. లైట్ పిస్తా గ్రీన్ ఎంత క్లాసీగా ఉందో చూడండి. కలర్ కానీ హ్యాండ్ పెయింటింగ్ కానీ చాలా క్లాసీగా ఉంది లుక్. అండ్ బోర్డర్స్ కూడా ఇలా పెసరపచ్చ గ్రీనే వచ్చిందండి బోర్డర్స్కి. అండ్ పళ్ళు అండి. పళ్ళులో కొంచెం బ్లూ కలర్ షేడ్ కూడా మిక్సింగ్ ఇచ్చారు. ఆరెంజ్, బ్లూ అండ్ ఇది కూడా కాంబినేషన్ బాగుంది. కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా లైట్ పిస్తా గ్రీన్ షేడ్ తోటి పట్టు బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ ప్రైస్ అండి. ఇవన్నీ 6000 పడుతున్నాయి. నెక్స్ట్ హ్యాండ్ పెయింటింగ్ అండి. హ్యాండ్ పెయింటింగ్ అంటే క్రషింగ్ అండి. క్రషింగ్లో హ్యాండ్ పెయింటింగ్ వచ్చినాయి. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ క్రషింగ్ శారీస్. హ్యాండ్లూమ్ క్రషింగ్ అండ్ ఇది లైట్ బేబీ పింక్ అండి. లైట్ బేబీ పింక్, లైట్ లావెండర్ షేడ్ అండి. లావెండర్ షేడ్కి ఈ బార్డర్స్ ఎడ్జ్లో లావెండర్ పైపింగ్ లాగా పెయింట్ వచ్చింది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ దీనికి కూడా పట్టు బ్లౌజ్ వచ్చింది. సేమ్ శారీ కలర్ తోటి పట్టు బ్లౌజ్ ఇచ్చారండి. అండ్ ఇదైతే కనుక ఇందాక మనం చూసిన ఆర్గంజా అంత ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదండి. ఇది కొంచెం క్లాత్ కొంచెం థిక్గా ఉంటుంది. నేను సింగిల్ లేయర్ మీద పెట్టాను, చెక్ చేయండి. ఇదైతే కనుక మనకు అంత ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు. కలర్ కాంబినేషన్ బాగుంది. క్లాత్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉందండి. ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ ఎత్తుకొని ఉంటాం అట్లా కూడా లేదు, ఫ్లెక్సిబుల్గా ఉంది. కొంచెం బాడీ హగ్గింగే ఉందండి. ఆర్గంజా కంటే కూడా ఇది బాడీ హగ్గింగ్ ఉంది. అండ్ హైట్ చూద్దాము. హైట్ 46 ఉందండి. అండ్ నెక్స్ట్ పీచ్ అండి. ఇది పీచ్ కలరే, లైట్ షేడ్. ఇవన్నీ లైట్ ఇంగ్లీష్ కలర్సే వచ్చినాయండి. ఇలా వచ్చింది పెయింట్. అండ్ పళ్ళు, బ్లౌజ్ ఈ పైపింగ్ అయితే మాత్రం కొంచెం రస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. రస్ట్ కలర్ వచ్చింది. అండ్ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ విత్ ప్లెయిన్. ఈ ప్రైస్ చెప్పలేదు కదా. ఈ శారీస్ ప్రైస్ 9000 పడుతున్నాయి అండి. క్రషింగ్లో హ్యాండ్ పెయింటింగ్ మాత్రం 9000 పడుతున్నాయి. అండ్ ఆర్గంజాలో అయితే మాత్రం 6000 పడుతున్నాయి. అండ్ ఇది కూడా ఎల్లో షేడ్ అండి. 46 ఉందండి లెంత్. ఎల్లో షేడ్. ఇది కూడా కొంచెం లైట్ గోల్డ్ కలర్ ఎల్లో లాగా అనిపిస్తుంది. మిడిల్ అంతా లైట్ షేడ్ అండ్ బార్డర్స్ అయితే కనుక ఎల్లో షేడ్ ఇచ్చారు. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ శారీ కలర్ విత్ పట్టు బ్లౌజ్ అండి. సేమ్ 9000 పడుతున్నాయి అండి ఇవి. నెక్స్ట్ ఈ కలర్ బాగుందండి. బ్రౌన్ కలర్ షేడ్ ఇచ్చారు. చాక్లెట్ కలర్, బ్రౌన్ కూడా కాదు, చాక్లెట్ కలర్ షేడ్ వచ్చింది. ఇలా వచ్చిందండి హ్యాండ్ పెయింటింగ్. అండ్ పళ్ళు ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ ఇచ్చింది. మంచి షైనీగా ఉందండి పట్టు బ్లౌజ్ కూడా. అండ్ క్లాత్ కూడా టిష్యూ క్రషింగ్ అండి. ఇది టిష్యూ క్రషింగ్. సో కొంచెం టిష్యూ కూడా మిక్సింగ్ అయింది కాబట్టి బాగా కొంచెం ఎలివేట్ అవుతుంది. ఈ కలర్ మీద, లైట్ కలర్ మీద మనకి చాక్లెట్ కలర్ అండ్ పింక్, కొంచెం గోల్డ్ షేడ్ తోటి ఇలాగా పెయింట్ ఇచ్చారు. బంచెస్ లాగా వచ్చినాయండి. ఆ బంచెస్ కూడా ఒక్కో చోట పెద్ద బంచ్, కొన్ని చోట్ల చిన్న సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు, కొన్ని చోట్ల చిన్న బంచ్ అలా ఇచ్చారండి. 9000 అండి. అండ్ లాస్ట్ వన్ వైలెట్ అండి. లైలాక్ పింక్ అండి. ఇది
లైలాక్ పింక్ వచ్చింది. ఇది కూడా మిడిల్ అంతా లైట్ పింక్ షేడ్, లైట్ అండి, చాలా లైట్ షేడ్. అండ్ ఈ ఎడ్జెస్ మాత్రం లైలాక్ పింక్ కలర్ ఇచ్చారు. పింక్ బ్రింజల్ కలర్ మిక్సింగ్ అయింది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. సేమ్ ప్రైస్ అండి, 9000 పడుతుంది. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.